హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే లిటిల్ నైన్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక పొట్టిగున్న అమ్మాయి, ఒక పొడుగున్న అబ్బాయి కాలేజ్ డేస్ లో లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మనకు ఓపెనింగ్ షాటే మనకి ఒక లవ్ ఫెయిల్యూర్ లాగా చూపిస్తాడు. దాని తర్వాత వచ్చేసి మనకి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ అలా వెళ్ళిపోతారు. ఇందులో వచ్చేసి మళ్ళీ హిందూ ముస్లిం లవ్ స్టోరీ లాగా కన్వర్ట్ అయిపోయి కొంచెం చూపిస్తారు. బట్ అంతగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. ఇందులో లవ్ లో సంబంధించిన ఎమోషన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. ఇందులో కొత్త విషయం ఏంటంటే మేకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 3 hours 6 months ఉన్న లవ్ స్టోరీని మనకి ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని ఇయర్స్ లాగా, మంత్స్ లాగా, డేస్ లాగా కూడా చెప్పి లాస్ట్ కి ఎండ్ చేస్తాడు సినిమా. ఇందులో ఆ మేకింగ్ అనేది చాలా అంటే చాలా యూనిక్ ఉంది. ఎందుకంటే హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక డైరెక్టర్ కావాలని ఉంటుంది. సో ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనకు ఫ్రేమ్ పై ఫ్రేమ్ లాగా అలా మధ్యలో వస్తూ అలా వెళ్ళిపోతుంటది. ఇది వచ్చేసి అందరికి నచ్చాలని ఏం లేదు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి నచ్చకపోవచ్చు, కొంచెం బోర్ ఫీల్ రావచ్చు. బట్ కాకపోతే అది వస్తుందనే ఉద్దేశంతోనే ముందే మనకి ఒక ఫ్రేమ్ కార్డ్ వేసాడు మన డైరెక్టర్. ఏమనంటే ఏ ఇద్దరి విషయంలోనైనా ఒకరి మత స్థిమితం అనేది బాగలేకపోతే ఆ ప్రేమ కోల్పోతుంది అని చెప్పేసి ఒక కొటేషన్ వేస్తాడు. సో ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అదే అన్నమాట. అమ్మాయి లేచిపోవడానికి రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత నుంచి ఆ కార్ లో వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఆ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లే జర్నీ చూపిస్తాడు. అందులో హీరో ఆల్రెడీ అప్పటికి కొంచెం తాగి అండ్ గంజాయి కొట్టి అట్లా ఉంటాడనమాట. సో అతని మత స్థిమితం అనేది కొంచెం అలా సిల్లిగా బిహేవ్ చేస్తాడు. అది కాస్త మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మళ్ళీ అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తుంది. అక్కడ లవ్ ఎండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఒక మోడర్న్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ టైం పాస్ చూడాలంటే మాత్రం చూడొచ్చు. బట్ అది కూడా టైం తీసుకుని చూసే సినిమా అయితే కాదు. ఒకవేళ మీకు టైం ఉంది, బోర్ కొడుతుంది, ఏదో ఒక మూవీ చూడాలని టైం పాస్ చూడాలంటే మాత్రం చూడొచ్చు. ఒకవేళ మూవీ లవర్స్ అయితే మాత్రం మేకింగ్ కోసం ఈ ఫిలిం ఒకసారి చూడొచ్చు. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ల కోసం ట్రై చేసిన వాళ్ళు, ఈ కథలు రాయడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. మీకు ఒక తెలియని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మేకింగ్ పరంగా. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.